నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. రాజకీయాల నుంచి చాలా దూరంగా ఉంటున్నాను. నేను రాజకీయాల్లో ఇంకా పెద్దగా ఉండను, కానీ ప్రశ్నిస్తూనే ఉంటాను ఛానల్ పెట్టి. అది కూడా మెయిన్ ఛానల్ కాదు, డిజిటల్ మీడియా పెట్టి అని విజయసాయి రెడ్డి తన స్పీచ్తోనే అన్నాడు. ఎట్లా రేయండి ఇక్కడ ఇమ్మీడియట్గా ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తాను. కానీ ఈరోజు మారుతున్న సన్నివేశాలు. విజయసాయి రెడ్డి రాజ్యసభకి వెళ్ళటానికి నామినేషన్ పేపర్స్ కొనుక్కున్నారు. ఫైలింగ్ చేయడానికి ఒక్కటే ఆగిపోయింది, ఇంకా జస్ట్ ఈవినింగ్ లోపు. ఈరోజు 8th లాస్ట్ డేట్ అవ్వడంతో ఆయన జార్ఖండ్ నుంచి రాజ్యసభ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది అసలైన బ్రేకింగ్ న్యూస్. మనం చూసుకుంటే వైసీపీ నుంచి రిలయన్స్ ముఖేష్ అంబానీకి వెరీ క్లోజ్ అయిన పరిమళ నత్వాని, అలాగే విజయసాయి రెడ్డి ఈరోజు జార్ఖండ్ పైన ఫోకస్ చేశారు. వాళ్ళకి 2 స్థానాలు ఉండగా రాజ్యసభకి 2 స్థానాల్లో వీళ్ళిద్దరూ హెవీ డిమాండ్ కోసం నెగోసియేషన్ స్టార్ట్ అయిపోయింది. విజయసాయి రెడ్డి ఆల్రెడీ మనం చూసుకుంటే ఇది వరకు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో రాజ్యసభ మెంబర్గా ఉన్నా తను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. దానికి జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే అది డీవియేషన్ టాక్టిక్. అప్పుడే నేను వైసీపీ నుంచి బయటకు వస్తున్నాను, మా ఇద్దరి మధ్యలో విభేదాలు చాలా ఉన్నాయి, నెంబర్ 2 నుంచి 2000 పొజిషన్ పడిపోయా జగన్ పక్కన అని వేదాలు వల్లించి స్టోరీలు కుక్ చేసే టైంలో విజయసాయి రెడ్డి చేసిన రాజీనామా. ఆ రాజీనామా తర్వాత నేను హార్టికల్చర్ చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటాను, సేంద్రియ ఉత్పత్తులను పైకి తీసుకెళ్తాను అన్న రీతిలో ఒక జీప్ వేసుకుని తను తయారయ్యాడు. కానీ లిక్కర్ కుంభకోణంలో తన్ని ప్రశ్నించడం మొదలైన తర్వాత, అలాగే కాకినాడ పోర్ట్ ఇష్యూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి వైసీపీకి మిగతా బట్టలు కూడా తీసేస్తాను, విప్పేస్తాను, నేను మొత్తం హెల్ప్ చేస్తాను ఇన్వెస్టిగేషన్ కన్నా విజయసాయి రెడ్డి తర్వాత వచ్చి మొన్న తన ఇంట్లో సోదాలు జరిగిన టైంలో ప్రెస్తో మాట్లాడుతూ తను ఒక ఛానల్ పెడతానన్నాడు. కానీ ఈరోజు ఏకంగా రాజ్యసభకే ఐ చేశాడు. జార్ఖండ్ ముక్తి మోర్చా JMM, దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ అదర్ అలయన్సెస్తో కలిసి ఫామ్ అయిన పార్టీ జార్ఖండ్. దీంట్లో మనం చూసుకుంటే హేమంత్ సోరెన్ చీఫ్ మినిస్టర్ కింద ఉన్నారు. ఆయన్ని పరిమళ నత్వాని వెళ్ళి కలిసి వచ్చారు. దాని తర్వాత విపరీతమైన స్పెక్యులేషన్స్ మొదలైన పరిమళ నత్వాని జార్ఖండ్ నుంచి రాజ్యసభ నామినేషన్ అయిపోతున్నారు అని. దాంట్లో విచిత్రంగా ఎవరు ఊహించిన పేరు విజయసాయి రెడ్డి. దానికి వింతగా ఈరోజు పొద్దున్నే నామినేషన్ పేపర్లు కొనుక్కొచ్చి విజయసాయి రెడ్డి ఆఖరికి నామినేషన్ ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు. సోర్సెస్ ప్రకారం వింటున్న వార్తలు ఏంటంటే JMMతో ఆయన టాక్స్లో ఉన్నారు. ఇంకా టాక్స్ ఎంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతాయో లేదో కూడా మనకు తెలియదు. కానీ మనం చూసుకుంటే JMM 2 స్థానాలు ఉండగా మిత్రపక్షాన్ని పాటించుకుని కాంగ్రెస్కి 1 స్థానం ఇచ్చారు, JMM 1 స్థానం వాళ్ళు ఉంచుకున్నారు. అండ్ JMM అలయన్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ క్లియర్గా హేమంత్ సోరెన్ డెసిషనే లాస్ట్, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు వెళ్తారు అని అన్నారు. ఇక్కడ JMM నామినేట్ చేసింది బైద్యనాథ్ రామ్ని, ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు ఆయన. కాంగ్రెస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఫైల్ ఫర్ ప్రణవ్ ఝా. ఇక్కడ మనం బైద్యనాథ్ రామ్, ప్రణవ్ ఝా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి JMM అండ్ కాంగ్రెస్ నుంచి. కానీ విచిత్రంగా వచ్చిన మరో 2 పేర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రాజ్యసభకి వెళ్ళిన పరిమళ నత్వాని, విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి టాక్స్ మాత్రం ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఆయన నామినేషన్ మాత్రం సాయంకాలమే వేస్తాను అని చెప్పి ధీమాతో ఉన్నారు. సో ఈ ధీమా ఎంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతుంది? జార్ఖండ్ నుంచి పెద్దల సభకి వెళ్ళే పెద్ద మనిషి విజయసాయి రెడ్డా, లేకపోతే ఏమీ లేకుండా సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఓపెన్ చేసుకుని మళ్ళీ ప్రో వైసీపీ ఆర్ ప్రో టీడీపీ ఏదో ఒక న్యూస్ చెప్పుకుంటూ కేవలం కాలం డొల్లించుకునే ఒకప్పటి రాజకీయవేత్త అన్న దానిపైన మనం ఎదురు చూస్తూ ఉండాలి. స్పెక్యులేషన్ మాత్రం ఎస్, విజయసాయి రెడ్డి జార్ఖండ్ నుంచి రాజ్యసభకి వెళ్ళబోతున్నాడు, నామినేషన్ వేయబోతున్నాడు అని. జస్ట్ నామినేషన్ పేపర్స్ కొనుక్కొని ఫిల్ చేసి రెడీ కూర్చున్నాడు. స్పెక్యులేషన్స్ అయితే ఇంకా టాక్స్ జరుగుతూనే ఉన్నాయి JMMతో, కానీ వాళ్ళు ఆల్రెడీ ఇద్దరిని ఖరారుగా కనిపిస్తుంది. ఈ టెన్యూర్లో పరిమళ నత్వాని సీఎంని కలిసినందుకు ఆయన పేరు, నామినేషన్ పేపర్లో కొన్నాడు కాబట్టి ఇతని పేరు ఈరోజు బయట విపరీతంగా స్ప్రెడ్ అయింది. వి షల్ వెయిట్ అండ్ సీ టిల్ ఈవినింగ్ ఎవరు నామినేట్ చేస్తారు. అండ్ విజయసాయి రెడ్డి తన పొలిటికల్ హిస్టరీని మళ్ళీ రీఓపెన్ చేసి ఏమి రాస్తాడు దాంట్లో అన్నది కూడా మనం చూడాలి. పెద్దల సభలో ఏమి ఎక్స్పోజింగ్, ఏమి గొప్ప పాత్ బ్రేకింగ్ న్యూస్ ఆయన బ్రేక్ చేస్తాడన్నది కూడా మనం చూస్తూ ఉండాలి. ఇంత వెళ్ళాలని కోరుకున్నప్పుడు అప్పట్లో సంఖ్యాబలం తక్కువ ఉన్న వైసీపీకి రాజీనామా చేయడం ఎందుకు విజయసాయి? నీ రాజకీయ లెక్కలు నీకే తెలుసు, ఎవరికి తెలీదు. అండ్ జార్ఖండ్లో మనం చూసుకుంటే మేజర్ అపోజిషన్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీని కాకుండా JMM నుంచి వెళ్ళాడంటే కాంగ్రెస్ వైపు విజయసాయి రెడ్డి, అతనితో పాటు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నారా అన్న ఆలోచన కూడా మీ అందరికి కలగాలి.
ఒక్కసారి దీనిపైన మీ విశ్లేషణ అందరూ ఖచ్చితంగా కమెంట్స్లో కింద తెలియజేయండి. ఐ విల్ బ్రింగ్ యూ ద లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇఫ్ యూ ఎవర్ ఫైల్స్ ద నామినేషన్. That's all for now. Thank you.